నాల్గవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముగింపు ఒక ముఖ్యమైన సందర్భాన్ని తెచ్చిపెట్టింది. గన్నవరం ఐటీ పార్క్ సమీపంలోని కేసరపల్లిలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం రాష్ట్ర రాజకీయ రంగంలో కీలక ఘట్టంగా మారింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో సభా ప్రాంగణమంతా ఉత్కంఠ నెలకొంది. తన అభిమానులు, జనసేన మద్దతుదారులచే ఆరాధించబడే పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసి తన అన్నయ్య చిరంజీవికి నివాళులర్పించడంతో వాతావరణం విద్యుత్తుగా మారింది. ఈ సంఘ చిరంజీవి భార్య సురేఖ మరియు వారి కుమారుడు రామ్ చరణ్లతో సహా చాలామంది హృదయాలను తాకింది. వారు ప్రేక్షకులలో కనిపించారు. వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, రజనీకాంత్, ఇతర ప్రముఖులకు నమస్కరించినప్పుడు పవన్ కళ్యాణ్ వినయం, గౌరవం నిండుగా ప్రదర్శించారు. ముఖ్యంగా అతను మోడీని సంప్రదించి ఏదో గుసగుసలాడాడు. ఇది ప్రధాని మరియు చిరంజీవి మధ్య హృదయపూర్వక పరిచయానికి దారితీసింది. ఈ అనూహ్య కలయిక ప్రేక్షకుల నుండి హర్షధ్వానాలు మరియు చప్పట్లు అందుకుంది. ఇది రాజకీయాలకు మరియు సినిమాలకు మధ్య వారధిని సూచిస్తుంది. ఇది తెలుగు సమాజం ద్వారా లోతుగా ఆదరించే రెండు రంగాలు. మోడీ, చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ వేదికపై చేయి పట్టుకుని నిలబడి ఉన్న వీడియోను సంగ్రహించిన వైరల్ వీడియో ఐక్యత మరియు గౌరవాన్ని నొక్కి చెబుతుంది. ఇది సోషల్ మీడియాలో విస్తృతంగా జరుపుకుంది. మెగా బ్రదర్స్ ముద్దుగా పిలుచుకునే వారి మధ్య ఆప్యాయతతో కూడిన ఆలింగనం ఈ సందర్భానికి ఒక పదునైన స్పర్శను జోడించింది. తన జీవితంలో మరియు కెరీర్లో మార్గదర్శక శక్తిగా నిలిచిన పవన్ కళ్యాణ్ మరియు అతని అన్నయ్య చిరంజీవి మధ్య శాశ్వతమైన బంధాన్ని హైలైట్ చేస్తూ రాజకీయ పంక్తులను అధిగమించిన సన్నివేశం ఇది. తెలుగు రాజకీయ చరిత్రలో ఈ సంఘటన ఒక బంగారు క్షణం అని కొనియాడబడింది. వారి మద్దతుదారులలో ప్రశంసలు మరియు గర్వం యొక్క భావాలు ప్రతిధ్వనించాయి. తన సోదరుడి పట్ల ఆయనకున్న కృతజ్ఞత మరియు రాజకీయాల్లో మార్పు కోసం ఆయన దృష్టిని ఆమోదించడం ద్వారా ప్రజాకర్షక నటుడి నుండి రూపాంతరం చెందే రాజకీయ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ప్రయాణం పతాక స్థాయికి చేరుకుంది. మరిన్ని అప్డేట్లను చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.